ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. ఆగమ వేదములలో ఉన్న పలు సూత్రాలలో అనేకములైన కాల సూత్రాలు ఉన్నవి. అయితే కలి ఎల్ల యొక్క ఎల్లలో భూమిపై ఉన్న మానవులచే అర్థం చేసుకోబడే అతి కొద్ది సూత్రాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. భైరవ అను పేరుకు కాపాడే శక్తి అనే అర్థం ఉన్నది. కావలి దైవం, కాపాడే దైవం అంటే దైవ శక్తులను కాపాడి అనుగ్రహించే స్వభావాన్ని, తత్వాన్ని నేను కలిగి ఉన్నాను అని వాని అర్థము. ఒక్కొక్క మానవ ఆత్మలో అనేక విధములైన ఆత్మకణములు అను కాంతి నిండిన పాదరస కణములు ఉండును. అవి ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్రత్యేక తత్వమును, వీర్యమును కలిగి ఉండును. అది ఎలా అని తెలుసుకొనండి. ఆత్మ అణువు అనే ఒక పూర్ణత్వం పొందిన అణువు సూర్యుని కేంద్ర శక్తుల నుండి పెద్ద విస్ఫోటనంతో వెలికి వస్తూ ఉన్నది. విస్ఫోటనం చెంది వెలికి వచ్చిన ప్రతి ఒక ఆత్మ అణువు పలు విభాగముల అణువులు అను పాదరస కణములుగా పగిలి విడిపడిన స్థితిలోనే వెలికి వస్తూ ఉన్నవి. అలా పగిలిన కారణముగానే మరల ఒకటిగా కలిసి పూర్ణత్వం పొందాలి అని కదలికలను పొందుటకై ఈ భూమి వైపుకు వచ్చి చేరుతున్నవి. ఎందుకంటే కదలిక అనేది సమముగా సక్రమముగా నడిచేది ఈ భూగ్రహంపై మాత్రమే. ఈ భూగ్రహంపై మాత్రమే 4 ఖనిజములను సరిగా కలిగిన అణువులతో నిండి ఉన్నది. ఈ భూగ్రహం మాత్రమే 4 ఖనిజములను సరిగా కలిగిన అణువులతో నిండి ఉన్నది. సూర్యశక్తులను పూర్తిగా పొందే సమర్థత కూడా ఈ భూగ్రహానికి ఉన్నది. ఆత్మ అణువు అనే ఒక పూర్ణత్వం పొందిన అణువు సూర్యుని సూర్యుడి కేంద్ర శక్తుల నుండి విడిపడి భూమిపైకి వచ్చి చేరుతున్నది. తర్వాత శరీరములో సంపూర్ణంగా బంధింపబడే జీవాణువు ఒక్కొక్క ఆత్మ అణువును ఆకర్షించి లాగి మానవ శిరస్సులో ఖైదు చేసి అటు తర్వాతనే విడుదల చేయును. పెద్ద ప్రేలుడు వలన చెదిరిన ఆత్మ అణువు తన నిర్మల తత్వము అనబడు శూన్య ప్రదేశమును రక్షించుటకు బదులుగా సానుకూల తత్వము కలిగిన అణువులను పుట్టించి వానికి అటాచ్ చేయును. న్యూట్రాన్ అణు ఆత్మ యొక్క నిర్మల తత్వము న్యూట్రాన్ అణు ఆత్మ యొక్క నిర్మల తత్వము ప్రోటాన్ అనబడు సానుకూల అణువుల శక్తులను కలిగిన అణు శక్తిని ఉత్పత్తి చేసి తనకు కావలిగా రక్షణగా ఏర్పాటు చేసుకొనును. న్యూట్రాన్స్ని పరిశీలించుటకు ప్రయత్నించినచో కాలాన్ని దాటి ప్రయాణిస్తూనే ఉండవచ్చును. అయితే ఈ సమయంలో అయస్కాంత శక్తి అను కాంతి శక్తులను వెలుగుతీసి సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువులను ఎలా తొలగించాలి అని తెలుసుకోవాలి. దానిని తెలియజేయనిదే కాలం యొక్క 16వ సూత్రము అయి ఉన్నది. కాలం యొక్క 16వ సూత్రము ఆత్మగాయత్రి మంత్రం అనేది కావలి దైవముగాను కాలభైరవుని తత్వముతోనూ కదులుతున్న ప్రోటాన్స్ అనబడే అయస్కాంత శక్తి కలిగిన అణువులు ఏర్పరిచిన మెంబ్రేన్ తెరలను తీసివేసి ఆత్మ గర్భస్థ న్యూక్లీని విడిపించేది ఎలా అన్నది తెలుసుకోవాలి. పెద్ద విస్ఫోటనము వలన విడిపడి బయటకు వెదజల్లబడిన ప్రతి ఆత్మ అణువు తన నుంచి విడిపడిపోయిన కణములను చుట్టి కావలి దైవము వలె ఏర్పడిన ప్రోటాన్ అణువులను మరలా నాశనం చేసినప్పుడు మాత్రమే పూర్తిగా వానితో కలిసిపోగలదు. అక్కడ ఏర్పడి ఉన్న ప్రోటాన్ అణువులతో నిండిన మెంబ్రేన్ స్క్రీన్స్ని తీసివేయుటకు ఏర్పడిన అణువులే జీవాణువు పుట్టించిన ఉష్ణ అణువులు అయిన ప్రతికూల తత్వం కలిగిన ఎలక్ట్రాన్స్ అనబడు అణువులు. అవియే బుద్ధి అణువులుగా కూడా పనిచేయును. బుద్ధిని నష్టపరిచినచో బుద్ధి అణువులు కూడా నిర్మూలించబడును. వాటిలో ముద్రించబడి ఉన్న అనేక కర్మ ముద్రల జిడ్డు తత్వమును అనగా స్టిక్కీ స్టేట్ని, స్టిక్కీ ఎనర్జీని నిర్మూలించి తద్వారా ఎలక్ట్రాన్స్ అనే అణువులను కూడా బ్రెయిన్ లోపల నిర్మూలించాలి. ఎందుకంటే ప్రోటాన్స్ అనబడు సానుకూల అణువులకు వేరొక రక్షణ కవచం వలె చుట్టూ నిలిచిన ఎలక్ట్రాన్స్ అను ఉష్ణ అణువులు
నిర్మూలించబడు సమయంలో వానికి సరిసమ సంఖ్యలో శక్తులు నిండి ఉన్న ప్రోటాన్ అణువులను కూడా అవి పూర్తిగా నిర్మూలించి వేయును. అంటే ఎలక్ట్రాన్స్ నిర్మూలిస్తూ ఉన్నప్పుడు ఇవి ప్రోటాన్స్‌ని కూడా నిర్మూలించేస్తాయి. అంటే అవి ఒక 5 ఎలక్ట్రాన్స్ నిర్మూలిస్తూ ఉంటే 5 సంఖ్యలోని ప్రోటాన్స్‌ని నిర్మూలిస్తాయి. అది సరిసమ సంఖ్య అంటే. అప్పుడు మాత్రమే ఆత్మ అణువులు తమ మూల శక్తిని పొంది సంపూర్ణంగా ఒకటిగా కలిసిపోవును. అంటే లోపల ట్రాప్ అయున్న ఆ అణువులతోటి ఈ బయట ఉన్న అణువులు ఒకటిగా కలిసిపోతాయి. ఆఖరున అన్ని అణుకణములలో ఉన్న కావలి అణువులు అను ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అణువులను నిర్మూలించి నిర్మల అణువులను విడుదల చేసి ఒకటైన తర్వాత జీవ అణువు అను ఆత్మ యొక్క అత్యంత ముఖ్య అంగమైన ప్రాణము కూడా విడుదల పొంది ఆత్మతో కలిసిపోవును. అంటే ప్రాణము, ఆత్మ కలిసిపోవడానికి, పూర్తిగా కలిసిపోవడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది 1, 2, 3 సార్లు వింటే గాని అర్థం కాదు. కాలం అనేది ఒక కాపాడే శక్తి నిండిన ఒక కదలికగును. ప్రాణము అనేది ఆదిశక్తి. అయితే ప్రోటాన్స్ అనే సానుకూల కదలికకు సంబంధించిన అయస్కాంత అణువులే కాలానికి సంబంధించిన కదలికకు మూల కారణమగును. కాలం అనేది కాపాడే శక్తి కలిగినటువంటి ఒక కదలిక. ఆ కదలికకు మూల కారణం మ్యాగ్నెటిక్ యాటమ్స్. అవి ప్రోటాన్స్ అనబడి సానుకూల కదలికకు సంబంధించిన మ్యాగ్నెటిక్ అణువులనమాట. అవే కదలికకు మూల కారణమవుతూ ఉంటాయి. ప్రాణము తన పనిని వదిలివేసి, అందుకనే ఎలక్ట్రాన్స్ నిర్మూలించినప్పుడు ఎలక్ట్రాన్స్ తమతో పాటు ప్రోటాన్స్‌ని కూడా నిర్మూలిస్తుంది. అంటే కాలం యొక్క కదలిక కూడా కండెన్స్ అయిపోవాలి, ఆగిపోవాలి. ప్రాణము వెళ్ళి ఆత్మలో సంక్షేపణ అయిపోయినప్పుడు ఆ కాలభైరవుడు ఒకసారి మెసేజ్ ఇచ్చున్నారు. ఆదిశక్తి ఇప్పుడు సంక్షేపించున్నది. నేను కూడా ఆమెతో పాటు సంక్షేపించి ఉన్నాను. దానికి అర్థం ఇక్కడ తెలిసిపోతుంది మనకు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనే వాటిని నిర్మూలిస్తూ ఉన్నప్పుడు ప్రోటాన్స్ కూడా నిర్మూలించబడతాయో అప్పుడు ప్రాణము అనేది ఆ ప్రాణశక్తి అనేది ఏదైతే ఉందో అది ఆత్మలో ఒదిగిపోతుంది. అప్పుడు కదలికకు మూల కారణమైన ప్రోటాన్స్ అనే అణువులే లేకపోతే కాలం కూడా కండెన్స్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఆ మెసేజ్ అర్థం అవుతున్నది ఇక్కడ. ప్రాణము తన పనిని వదిలివేసి విడిపడి నిలిచిన ఆత్మకణములతో కలిసిపోవలసిన కాలం ఏర్పడి ఉన్నది. అంటే ఆ కాలం ఆసన్నమై ఉన్నది. అందువలననే మెదడు లోపలి వైపు నిలిచి ఉన్న పలు విధములైన కాలానికి సంబంధించిన కాపాడే శక్తి కలిగిన అణువులు ఇమడ్చబడి ఉన్న మెంబ్రేన్ తెరలు తీసివేయబడుతున్నవి. ఈ మెంబ్రేన్ తెరలు ఏవైతే ఉన్నవో అందులో ఈ కాలానికి సంబంధించిన అంటే రిలేటెడ్ టు టైం ఆ కాపాడే శక్తి కలిగిన అణువులు ఇందులో ఉన్నాయన్నమాట. ఆ తెరలు తీసివేయబడాలంటే ఆ ప్రోటాన్స్ అనే అణువులు ఏవైతే ఈ మెంబ్రేన్ లోపల ఉన్నాయో తెరల లోపల అవి కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు తెరలు కింద పడిపోతాయి. ప్రాణముతో సంక్షేపించే తత్వము ప్రోటాన్స్ అను కాలతత్వానికి ఉన్నది. ఆత్మగాయత్రి మంత్రం పలికినప్పుడు కాలం యొక్క అత్యంత ఉన్నత స్థితులకు చేర వీలగును. ప్రోటాన్స్ అనే కావలి అణువుల నుండి విడిపడి నిర్మలంగా నిలిచి విడిపడిన ఆత్మ కణములే పూర్ణత్వం పొందిన ఆత్మగా నిలుస్తున్నది. అంటే లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో ఆత్మ కణాలు ఈ ప్రోటాన్స్ అనే కావలి అణువులు అవి కాపలా కాస్తూ బయట నిల్చుంటాయి. అవి ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడు లోపల నిర్మలంగా నిలిచి ఉంటాయి ఆత్మ కణాలు. ఈ బయట ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది వాటితో కలిసినప్పుడు అవన్నీ కలిసి పూర్ణత్వం పొందిన ఆత్మగా నిలుస్తాయి. అంటే ప్రాణం కూడా దీంట్లో కలిసిపోవాలి అప్పుడు మాత్రమే. కావున అగత్తు ఈశాయ విద్మహే ఫస్ట్ ఏమో మనకు సర్వ అని చెప్పించారు. తర్వాత నిన్నటి రోజున వేరేది చెప్పించారు. ఇప్పుడు అగత్తు ఈశాయ విద్మహే, నిన్న కాళహస్తాయ ధీమహి చెప్పించారు. ఇప్పుడు అగత్తు ఈశాయ విద్మహే అని పిలిచే తరుణంలో విడిపడని ఆత్మకణములన్నీ అతీతముగా మేలుకొలును. అవి
పూర్తిగా వేకప్ అయిపోతాయి. కాలము కుదించుకొని ఉన్నది కాబట్టి ఆత్మ కాలము కుదించుకొని ఉన్నది కాబట్టి ప్రాణము ఆత్మ వైపే అప్పుడు ప్రయాణించసాగును. ఆత్మ మేలుకొన్నచో ప్రాణము యొక్క రాకకై వేచి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాలం కండెన్స్ అయిపోయి ప్రాణం ఆత్మ వైపు ప్రయాణించకపోయినట్లయితే వన్స్ ఆత్మ అనేది మన మంత్రం చెప్పినప్పుడు మేలుకొంటే అది ఇట్ వోంట్ వెయిట్ ఫర్ ఈవెన్ ప్రాణశక్తి ఇట. తన పాటికి తను వెళ్ళిపోతుందనమాట. ప్రాణం తనతోటి కలిసిందా లేదా అంత. ఎందుకంటే అది రిలీజ్ కావడానికి అది వచ్చిన పర్పస్సే భూమి మీదకి తిరిగి తను ఏకత్వం పొంది వెళ్ళిపోవడానికే. ఆ ప్రయాణంలో ప్రాణం గనక లేట్ చేస్తే తన పాటికి తను వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాణం అనేది ఇక్కడే నాశనమైపోయినప్పుడు భూమిలో ఉత్పాతాలు రేగుతాయి. అందుకోసమే ఈ రెండిటిని కలపాలనే ప్రయత్నంలోనే ఋషులు ఇన్ని శ్రమ పడుతున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు. అందులో ఒక పెద్ద భాగం అనేది ఆత్మగాయత్రి మంత్రం. కాబట్టి దాని ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. తాను విస్తరించి పరమాత్మతో కలిసిపోవడానికి ప్రయాణించసాగును. అంటే అది ప్రాణం రాక కోసం వెయిట్ చెయ్యదు. అందువలన ఆత్మ వినాశనం అనేది ఆగిపోవును. అప్పుడు ప్రాణం ఆత్మ వైపు ప్రయాణిస్తుంది. దాన్ని కలుపుకొని ప్రాణము 2 కలిసి పూర్ణ ఆత్మ అయిపోయి ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆత్మ నాశనం అనేది ఆగిపోతుంది. ఏ పర్పస్ తోటి ఆత్మగాయత్రి మంత్రం మొదలుపెట్టారో అది ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అగత్తు ఈశా అని లోతుగా పలికినప్పుడు ఆత్మ వెలుగు పెరిగినట్లుగాను, మెలకువ అధికమైనట్లుగాను గమనించవచ్చును. విడిపడి నిలిచిన ఆత్మ కణములన్నీయు ఒకటిగా కలిసి అతీత ఆకర్షణ శక్తిని కురిపించుటను గమనించవచ్చును. ప్రాణము యొక్క అంతరంగ ప్రయాణము త్వరితమగును. కావలి దైవములు కూడా విడుదల పొంది ఒకటిగా కూడుతారు. అంటే కావలి దైవములుగా పనిచేస్తున్న ఈ అణువులన్నీ కూడా కాలము యొక్క ఇది మనం గమనిస్తే కాలభైరవుని వలె మిగిలిన కావలి దైవాలందరూ కాలభైరవుడిలో కలిసిపోవడం, కాలభైరవుడు వెళ్ళి ఆదిశక్తిలో కలిసిపోవడం, ఆదిశక్తి వెళ్ళి స్వామిలో కలిసిపోవడం ఆదిశివునితో. ఇదంతా పోయిన సంవత్సరం ఆత్మగాయత్రి మంత్రం మెసేజెస్లోనే మనకు చెప్పి ఉన్నారు. ఇఫ్ యూ రిమెంబర్. కాలము అను కావలి దైవములైన అణువులు కూడా లేని స్థితిలో కదిలేదే కాలము దాటిన కదలిక అగును. అంటే కావలి దైవాలు ఉండరు, కదలిక ఉండదు. అప్పుడు కదలికయే లేనప్పుడు కాలం అనేది పూర్తిగా సీజ్ అయిపోతుంది. దానినే అప్పుడు మన మూమెంట్స్‌నే ఏమంటారంటే కాలము దాటి కదులుట అంటారట. ఈ విషయాన్ని భావనల ద్వారా స్వీకరించండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మన లోపల ఫీల్ అవ్వడం అనేది ఒకవేళ ఏదైనా మన మూమెంట్స్ లోపల వైబ్రేషన్స్ తెలిసినా ఇదంతా మన కనులకు కనిపించదు. అంత స్థితప్రజ్ఞత లేదు కాబట్టి భావనల ద్వారా స్వీకరించమని స్వామి చెప్తున్నారు. కాలం యొక్క 16వ సూత్రం గొప్ప ఫలితములను అప్పుడు ఇవ్వగలదు. పరిపూర్ణమైన నా ఆశీస్సులు.